నమస్తే. నిన్న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ బీసీలకు సంబంధించి దీక్ష కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పి ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి. మాట్లాడదాం దీనిపై మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్ర శోభన్ అక్క గారు ఉన్నారు. నమస్తే అక్క, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే నిన్న కవిత గారు కూర్చొని ప్రొటెస్ట్ చేస్తారు అసెంబ్లీలో, ఎలాగైనా సార్ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి తను ప్రొటెస్ట్ చేస్తాను, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు ఆ పోరాటం చేసే నైతిక హక్కుందని ఆమె ఆత్మపరిశీలన చేసుకోవాలి. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో మరి పూలే విగ్రహం ఆడ పెట్టాలన్న సోయి మీకెందుకు లేకపోయింది? మీ నాయన ఎందుకు ఒప్పియలేకపోయినావు? ఇవాళ అధికారం కోల్పోయింది, ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి పోయేదేమున్నది, నా ఎంట నలుగురు తిరుగుతారు, నేను టెంట్ వేసుకోవాలా, కూర్చోవాలా, ఏదో చేస్తున్నాను అంటే పబ్లిక్లో నేను ఉన్నాను అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఆమె చేస్తున్నది. అంటే అది కూడా మళ్ళీ ఆమె బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆమె సెల్ఫ్ ఎజెండా దాంట్లో చేస్తున్నది. అది బీఆర్ఎస్ పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆమె పార్టీలో ఉందా లేదా అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగానే పార్టీ లైన్ అదే ఉంటే మరి ఆమె అడిగి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఈమె ఈడనేమో దీక్ష చేస్తుంది, వాళ్ళ అన్ననేమో ఆడ ప్రెస్ మీట్ పెడతాడు. అసలు లెక్క ఏంది అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు. అందుకనే పోరు వర్గం అధికారం కోసము, నాయకత్వ లేమి కోసము ఆ ల్యాకింగ్ ఉంది లీడర్షిప్ది. వాళ్ళ నాయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. బావ, మరదలు, అన్న ముగ్గురు కలిసి ఇవాళ ఎవరికి కావాలా, మాకు లీడర్షిప్ ఎవరికి ఇస్తారన్న దాంట్లో అందుకనే వాళ్ళకందరికీ కూడా ఏమైందంటే ఇప్పుడు పవర్ లాస్ సిండ్రోమ్ వ్యాధి వచ్చిందని చెప్పాలా. ఆ పవర్ లాస్ సిండ్రోమ్ వ్యాధితోటి కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. పవర్ కోల్పోయినా ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి సలహాలు సూచనలు చేస్తే ప్రభుత్వం తీసుకుంటుంది. బట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమి చేయలేదు, కానీ మేము అధికారం కోల్పోగానే ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు చెయ్యాలనే విధంగా మాట్లాడుతున్నారు. పూలే గారి గురించి మాట్లాడే హక్కు మీకున్నదా? ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు పూలే యొక్క ఏమంటారు మీరు ఏదైతే ప్రగతి లేని దాంట్లో ప్రగతి భవన్ పెట్టుకున్నారో ఆ ప్రగతి భవన్కి ఇవాళ పూలే గారి పేరు పెట్టినారు, అంబేద్కర్ భవనం పేరు పెట్టినారు. మేము కదా గౌరవించుకుంటుంది, ఆనాడైనా ఈనాడైనా అలా మహనీయులను గౌరవించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మీ నాయన ఒక్కనాడు వచ్చి ఒక అంబేద్కర్కి ఒక పువ్వు వేయలే, పూలేకి ఒక్కనాడు వచ్చి ఓ వర్ధంతికో జయంతికో నివాళులు అర్పించలే. అంతెందుకు మీరు వచ్చి అర్పించినారు ఎప్పుడైనా? కాబట్టి ఊరికే ఎందుకు ఇవంతా కూడా రాజకీయ కోణంలో మాట్లాడితే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్క బాగా ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేసింది. ఆ ఫిట్నెస్ లో భాగంగానే నిన్న జరిగినటువంటి దీక్షగా మనం చూడాలంతే. ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ సన్న బియ్యం పంపిణీలో అది కంప్లీట్ గా కేంద్రం ఇస్తుంది. అందులో నరేంద్ర మోదీ ఫోటో కావాలి, లేక కేంద్రం ఇస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తాం. బీజేపీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలా? ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాన్స్టిట్యూషన్ పరంగా పేదవాడికి సంక్షేమం అందించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాలది. ఇవాళ నరేంద్ర మోదీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు, ఇంకోరి ఇంట్లో నుంచి ఇక్కడికి ఏవి రావట్లేదు. కాబట్టి ఇవాళ కేంద్రం నుంచి ఇవాళ ఇవ్వాల్సి వచ్చిన దాంట్లో ఇవాళ మీరు ఎంత, మీ వాటా ఎంత, మా వాటా ఎంత? ఇవాళ దాదాపుగా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా 2450 కోట్ల రూపాయలు ప్రతి నెల, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయల భారం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం భరించనీక సిద్ధమయ్యి ఇవాళ పేదోడి కంచంలో సన్నమెతుకు కనబడుతున్నది. మీకు ఎన్నడైనా ఈ ఆలోచన వచ్చిందా? మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇవ్వాలన్న ఆలోచన మీకు కలిగిందా? ఇవ్వండి. నేను భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వండి, ప్రతి పేదవాడికి ఉచిత విద్యనివ్వండి, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించండి, ప్రతి పేదవాడికి వాళ్ళకేంటి ఈ సంక్షేమం అందిస్తూ వీటితో పాటుగా దేశవ్యాప్తంగా ఏదైతే లిక్కర్ గురించి మనం మాట్లాడుతున్నామో మద్య నిషేధం అన్నది మొదలు పెట్టండి. ఇవి 4 చేసి నీ చిత్తశుద్ధిని చాటుకో. ఈ దేశంలో చిత్తశుద్ధి చాటుకో. నువ్వు ఇవి చేయనిక మీకు శాత కాదు. కానీ రాజకీయ కోణంలో మాత్రం పొద్దున్న లేస్తే మా బొమ్మలు ఎందుకు లేవు, మా ఫోటోలు ఎందుకు లేవు, అందుకే వీళ్ళకే బొమ్మల సిండ్రోమ్ పట్టుకుంది. వీళ్ళందరికీ కూడా ఆయనకి పవర్ లాస్ సిండ్రోమ్ ఉంది, ఈయనకు పవర్లో ఉండి మోదీ బొమ్మ లేదని బొమ్మల సిండ్రోమ్ పట్టుకుంది. కాబట్టి పదే రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మనం ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాము, ఎంతవరకు మనం పనిచేస్తున్నాము, వాటిని హక్కులను ఏ విధంగా ఉపయోగిస్తామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్ చెప్తా మీకు. పింఛన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో 2000 చిల్లర ఇస్తున్నారు, కేంద్రం నుంచి వచ్చేది ఎంత? 200 రూపాయలు. మరి 1800 రూపాయలు రాష్ట్రమే భరిస్తుంది కదా.
మరి ఈ రాష్ట్రం నుంచి జిఎస్టీ నేను రూపాయి పంపిస్తే నాకు ఇచ్చేది ఎంత నువ్వు 30 పైసలు ఇస్తున్నావు. మరి అదే ఇవాళ బీహార్కి వస్తే 6 రూపాయలు 60 పైసలు ఇస్తున్నారు. మరి బీహార్లో మా పైసలు వంచుతున్నావు కదా, మరి మా బొమ్మలు పెట్టుండ్రాడ పెట్టాలి కదా, లాజికే కదా అది. సో ఇవాళ పెట్రోల్ డీజిల్ దేశవ్యాప్తంగా వాటిపైన ఇవాళ జరిగేటువంటి నేపథ్యంలో మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే పరిస్థితి వచ్చింది. ఇవాళ క్రూడ్ ఆయిల్ రేట్లు ప్రపంచంలో తగ్గుతూ వస్తే మరి ఈ దేశంలో మాత్రము దాని ధర పెంచారు. 50 రూపాయలు సిలిండర్ పైన పెంచారు. దానికి సంబంధించిన సబ్సిడీ అయితే వచ్చే పరిస్థితి లేదు. ఎవరు మీకు ఏ నైతిక హక్కు ఉందని మీరు మాట్లాడుతున్నారు? కానీ మేము బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఉజ్వల కింద అందరికీ దేశవ్యాప్తంగా కూడా గ్యాస్లు ఇచ్చింది గంట మాది బీజేపీ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేకపోయింది 70 ఏళ్ళ స్వాతంత్ర దేశంలో అని చెప్పి బీజేపీ పార్టీ. ఈ రాష్ట్రంలో దీపం పథకం కింద ఎన్ని ఉన్నాయి, ఉజ్వల పథకం కింద ఎన్ని ఉన్నాయి, మీరు తీయండి, లెక్క తీయండి. మీరు లెక్క తీయండి. 10 లక్షల మంది కూడా ఉండరు. మరి నా దగ్గర ఉన్న ఆహార భద్రత కార్డులు ఎన్ని? 3,10,00,000. మరి ఈ లెక్క నువ్వు నాకు ఎన్ని ఇవ్వాలి? ఎందుకండి లెక్కలు చెప్పి ఇజ్జత్ తీసుకుంటారు? కాబట్టి ఇవాళ బండన్న నీవు నా దేవుడు మోదీ అంటావు కదా, చెప్పు దేవుడన్నా మోడన్నకు చెప్పు ఏమని. పెట్రోల్ డీజిల్ పైన ధరలు తగ్గించండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఈ 4 కార్యక్రమాలు, అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం, మద్య నిషేధం, వీటితో పాటుగా అందరికీ కూడా కడుపు నిండా సన్న బియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులు 9 వస్తువులు ఏవైతే పప్పు, ఉప్పు, చింతపండు, మీ కొన్ని రాష్ట్రాలలో గోధుమలు, ఇలాంటివన్నీ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. మేము దారి చెప్పినాం. తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రతి దానికి ఇవాళ ఒక ఐడియాలజీ బేస్లో ఇవాళ పాలన అంటే ఇట్లుండాలని రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. అది నువ్వు చేసి చూపించు. ఇవాళ కులగన్న చూపించినాం, వర్గీకరణ చూపించినాం, బీసీకి సంబంధించి జనగణన చూపించినాం, ఇవాళ సన్న బియ్య పథకం కూడా మొదలు పెట్టినాం. చూపి రిపోర్ట్ పైన. సో ఫస్ట్ ఏదైతే చేసిన 46% అంటారు. సో దాని రిపోర్ట్లు ఎందుకు బయట పెడతారు? సో తప్పంతా మీ దగ్గర పెట్టుకుని కేంద్రం అని అనడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంతకుముందు బూర నర్సయ్య గారు చెప్తారు. ఇప్పుడు తమిళనాడులో 69 ఉంది, 9th షెడ్యూల్లో పెడితే అది జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో కూడా చేసి ఇచ్చినాం. దాన్ని చేయనీక నీ దగ్గర ఆధారం ఏందని అడుగుతారు. ఆధారం ఏందన్నప్పుడు నా దగ్గర జనాభా లెక్కలు ఉన్నాయి, నేను ఈ జనాభా లెక్కలు చేసిన, ఈ లెక్కలు నీ ముందు పెడుతున్నా, నువ్వు చేయమని అడుగుతున్నా. న్యాయబద్ధమైందే కదా. నువ్వు దేశంలో చేయలేకపోతున్నావు అన్నది మాట్లాడుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను ఒకటి చేసి చూపించినాను, దాన్ని నువ్వు మొదలుపెట్టు. తమిళనాడు లెక్కన నా కూడా 9th షెడ్యూల్లో పెట్టు. దానికి 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసుకోవచ్చు అని లక్ష్మణ మొన్న మాట్లాడినారు. మరి ఒక బీసీగా పనిచేసినటువంటి దేశవ్యాప్తంగా రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ శానిటీ ఉండాలి అంటే, టెక్నికల్గా ఇష్యూస్ రాకుండా ఉండాలంటే చట్టబద్ధత కల్పించాలి. ఈ రాష్ట్రంలో చేసిన నేను చట్టబద్ధ చేసి ఇచ్చిన దేశం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇవాళ మీ పరిధిలోని అంశానికి నాకు చట్టబద్ధత ఏమని అడుగుతున్నా. నువ్వు అది చేసి నీ చిత్తశుద్ధి చాటుకోకుండా ఇవాళ కేవలం రాజకీయ కోణంలో స్టేట్మెంట్ ఇస్తాను సరి అనేది కాదు. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రశోభన్ గారు చెప్తారు. సో ప్రధానంగా ఇటు దేశ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి ఒకటే చెప్తాను. సో ఫస్ట్గా మీరు సన్నబియ్యం ఏదైతే మీరు చేస్తారో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో విద్య, వైద్యం, ఉపాధి అండ్ అలాగే అందరికీ కూడా మద్యపాన నిషేధం మీరు విధించండి, దాని తర్వాత మాట్లాడండి అని చెప్తాను. అండ్ ఇంకోటి కవిత గారు ఏదైతే ఇందిరాపార్క్లో ధర్నా చేస్తారో సో అది ఫస్ట్ మీకు ఆత్మపరిశీలన చేసుకొని చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, YNTV ఫ్రమ్ హైదరాబాద్.